సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు 2026 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే చాలా కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయంలో
విడిపించడానికి కూడా ఒక కారణం. అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఈరోజు కారణం ఏంటంటే నడిపించడానికి వచ్చాడంట. ఏం మన కాళ్ళు లేవా? ఏం మన కళ్ళు లేవా? ఏం మన మనుషులు లేదా? అందుకే దేవుడు అంటున్నాడు, ఎన్నున్నా మనం అంటే నడవలేవా? మనం ఎవరు చేస్తున్నాం? నడవలేనివా. ఈ నడక ఏ నడక అంటే ఈ లోకంలో, అరణ్యము లాంటి ఈ లోకంలో మంచిగా జీవించాలి, అలా మంచిగా నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? నడిపించాలి ఒక వ్యక్తి మనం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నడిపించుటకు. చాలాసార్లు ఈ లోకంలో మనం రాంగ్గా వెళ్ళిపోతా ఉన్నాము. చాలాసార్లు రాంగ్గా ఎవరెవరో కారణాలు అనుకుంటా ఉంటాం. చాలాసార్లు ఈ వాక్యంలో వెళ్ళే ముందు ఒక ఆయనకి ఒక వింత వ్యాధి వచ్చిందట. ఒక వ్యక్తికి ఒక వింత వ్యాధి అన్నమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట, చూపించుకున్నాడట. చూస్తే ఆ వింత వ్యాధి తగ్గాలంటే ఒకటే ఒక పరిష్కారం అన్నాడట. ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైనా చూసినప్పుడు నీ కళ్ళు ఏదైనా నీ కళ్ళు దేని మీద పడితే అది పచ్చగా ఉండాలి. పచ్చగా ఉన్నదాన్ని చూస్తేనే నువ్వు బతుకుతావు. పచ్చగా లేకుండా వేరే కలర్లో ఉన్నదాన్ని చూస్తే చచ్చిపోతావు అన్నారట. ఆయన చాలా ధనవంతుడంట, బాగా డబ్బులు ఉన్నాయన్నమాట. అమ్మ అట్లాంటి వ్యాధి అన్నమాట, ఎంత వ్యాధి. ఆ వ్యాధి పేరు మరి. ఇప్పుడు ఈ వ్యాధికి ఏంటి తెలుసా? ఈయన చూసేదంతా పచ్చగా ఉండాలి. అందుకని భయం వేస్తుందండి. ఏం చేయాలని చెప్పేసి మన ఇంట్లో అంట అందరూ తెలిసి గోడకి ఏం చేయించాడట, అంతా పచ్చకలర్ పెయింట్ వేశాడట. మొత్తం తినే అన్నం కూడా పచ్చకలర్ అంట. బయటకు వెళ్తే వాడి చెట్లు గిట్లు మొత్తం అసలు ఊరంతా కూడా పచ్చకలర్ వేయించాడట. చూడండి, ఎందుకంటే బతకడం కోసం ఆ కలర్లు వేసుకోవాల్సి వచ్చినట్టు. ఇంకా మళ్ళీ ఈయన ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళాలి. ఎలాగంటే ఒక కారు వెళ్ళాలి, ఆ కారు కూడా పచ్చకలర్ వేశారట. చూడండి ఆశ్చర్యం. ఏదో ఒక స్కూల్కి వెళ్దాం ఉన్నాడు, ఆ స్కూల్ కూడా పచ్చకలర్ వేయించారట. ఎందుకంటే ధనవంతులు కదా, డబ్బులు చాలా ఉన్నాయి. ఎక్కడికైనా ఆ కలర్ వేయించలేదు. చివరికి ఒకరోజు డాక్టర్ గారు ఆ వ్యాధి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామని చెప్పి టెస్ట్ చేద్దాం వచ్చాడు. వస్తే మరి ఆయన కలర్ అయితే ఆయన మీద కూడా పచ్చడానికి పోసారు డాక్టర్ గారు. అప్పుడు డాక్టర్ ఎదురు కూర్చున్నాడు, పచ్చగా డాక్టర్ గారు మొహాన్ని కూడా పచ్చ చేస్తున్నాడు. అంతా పచ్చదనమే ఇక్కడ చూస్తున్నాడు. ఇదంతా అయిపోయిన డాక్టర్ ముందు కూర్చున్నాడంట. కూర్చుంటే అప్పుడు అన్నాడంట, చూసారా డాక్టర్ గారు, నేను చనిపోకుండా మీరు చెప్పినట్టుగానే నా కళ్ళు పచ్చని చూడాలని చెప్పేసి అన్ని పచ్చదనం తీసి నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అని గర్వంతో మాట్లాడుతున్నాడు. వ్యాధి వచ్చిన గర్వం బాగాలేదు. చివరికి మిమ్మల్ని కూడా పచ్చ తీసేది చూసారా అన్నాడు. అప్పుడు అన్నాడు డాక్టర్ గారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు మీరు, మీకు ఎందుకు వచ్చాయని తెలుసా? మీ అంత పిచ్చోడు నాకు ఎక్కడ కావలేదు. సమస్య ఎంత పిచ్చోడు అంటే అనిపించాడు. నన్ను పిచ్చోడు అంటావు అన్నాడు. పిచ్చి కాకపోతే ఏంటి, అంతా పచ్చగా అంత పచ్చదనం కలపాలంటే ఒక 5 రూపాయలు పెట్టి పచ్చడి గ్లాస్ కలుపుకుంటే సరిపోదు. పచ్చడి గ్లాసు స్పెట్స్, పచ్చకలర్ స్పెట్స్ పెట్టుకుంటే సరిపోయింది లేదా? కానీ ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే సమస్య మన దగ్గర ఉంటుందా, ఊరంతా వెతుకుతాం. ఇది అర్థం అనమాట. ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ ఉంది చెప్పండి? నా దగ్గర ఉన్న సమస్య. కానీ ఎవరన్నా చెప్తాం వాళ్ళ మీద పోయిన రంగు, ఎందుకంటే అది పచ్చగా చూసారు. చాలా ఆశ్చర్యం ఉంటాయి మన సమస్యలు. ఎట్లా ఉంటాయి అంటే ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి, విచిత్రం. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో సమస్య నాలో ఉంది, సమస్య నీలో ఉంది అని చెప్పడం కాదు, సమస్య వాళ్ళలో ఉంది కాదు. ఆ సమస్య ఎక్కడ ఉంది చెప్పండి? మనలో ఉంచుకొని చాలాసార్లు ఏం చేస్తాం చెప్పండి? చుట్టూ ఊరంతా వెతుకుతాం. ఉపయోగం లేదా? నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మనం చక్కగా నడుచుకోవాలని దేవుడి చిత్తం. ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరం చక్కగా నడుచుకోవాలి. మరి చక్కగా నడుచుకోవాలంటే మనం నడిపించే ఆయన ఉండాలి కదా. మరి ఎవరు నడిపిస్తే మనం చక్కగా నడుచుకుంటాం? అందుకనే ఒక నడిపించే ఒక నాయకుడు, న్యాయాధిపతులు మనం చదివారు కదా మీరు, చదివితే ఒక విషయం నాకు అర్థమైంది. నడిపించే నాయకుడు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారా? దేశంలో ఏమో చెప్పినప్పుడు చూసారా? నాయకత్వం నడిపించేవాడు కరెక్ట్గా ఉంటే, నాయకత్వం కరెక్ట్గా ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? నెమ్మది ఉండాలి. ఇంట్లోనే అంతే, భర్త చక్కగా నడిపిస్తూ ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. అంటే ఇప్పుడు ఈ లోకంలో మనం పడిపోకూడదు.
మనం తొలగిపోకూడదు, మనం జారిపోకూడదు. అలా ఉండడానికి చక్కగా నడుచుకోవాలి. ప్రభు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మనం నడిపించడానికి వచ్చాడమ్మా. ఆయన ఎప్పుడెప్పుడు నడిపిస్తాడు మనల్ని? ఒక ఆదివారం మాత్రం నడిపిస్తాడా? యెషయా గ్రంథం 58:11 ఫస్ట్ లైన్ చదవండి. యెషయా గ్రంథం 58:11 58:11 చాలు. యెహోవా నిన్ను నిత్యం అంటే ఎప్పుడు నడిపిస్తాడు. మరి ఎప్పుడు నడిపించే దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఎందుకు నడుచుకోవట్లేదు మనం? అందుకే ప్రభు మనం ఎలా నడిపిస్తాడు, ప్రభు ఏ విధంగా నడిపిస్తాడో మీకు చెప్తాను ఈరోజు. దాంట్లో మొదటిగా ఆ రోజున పాత నిబంధనలో దేవుడు ప్రజలు ఎలా నడిపించాడంటే నిర్గమకాండం 13:21 అది ఇప్పుడు అప్లై చేసుకుంటూ నేను ముందుకెళ్తాను. నిర్గమకాండం 13:21 వాళ్ళు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములను వారిని వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చాను. చూసారా ఎంత ఆశ్చర్యం ఈ మాట? వారంట నడుచుకోవాలంటే అరణ్యములు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారు తెలుసా? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు వాడు 40 సంవత్సరాలు పగలు నడుచుకోవాలి, రాత్రి కూడా నడవాలి, ప్రయాణం చేయాలి. పగలు ప్రయాణం చేయాలి, రాత్రి ప్రయాణం చేయాలి. పగలు చూస్తేనేమో ఎండ, రాత్రి చూస్తేనేమో చీకటి. మరి ఎలా నడిపించబడతారు? అందుకే దేవుడు ఏం చేసినట్టు వాళ్ళని నడిపించడానికి పగలేమో మేఘస్తంభాన్ని ఇచ్చాడు, రాత్రి ఏమో అగ్నిస్తంభం. అగ్నిస్తంభం ఏం చేస్తుంది? వాడికి వెలుగునిస్తుంది. మరి మేఘస్తంభం ఏం చేస్తుంది? నీడనిస్తుంది. 40 సంవత్సరాలు ఆ మేఘస్తంభాన్ని తీరేదంట దేవుడు. చూడండి అంత చక్కగా నడిపించాడు. అది అక్కడ పాత నిబంధన. ఇప్పుడు దేవుడు మనం ఎలా నడిపిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు దేవుడు మనం నడిపిస్తున్నాడంటే నేను అలా అంటాను, మనం ఈ లోకంలో అరణ్యం అనే లోకంలో చాలా రాంగ్ రూట్లు ఉంటాయి, చాలా రాంగ్ రూట్. డ్రైవరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అంటే పడేస్తారు డ్రైవర్. మన డ్రైవర్ మనం నడిపించే వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడు. ఆయన నడిపిస్తే ఏ యాక్సిడెంట్ అవ్వదు, ఆయన నడిపిస్తే ఏ గొంతులో పడదు, ఆయన నడిపిస్తే ఏ మలుపుల్లో అయినా సరే, ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద ఎత్తులు ఎక్కాలన్నా, డబ్బులు దిగాలన్నా ఆయన చక్కగా నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడంటే ఇక్కడ మేఘస్తంభం అగ్నిస్తంభం అంటే మనందరం తెలిసిన మాట్లాడి తెలుసున్నా మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, అందరి దగ్గర. మీ దగ్గర ఉన్న బైబిల్లో పాత నిబంధన కొత్త రెండో ఉన్నాయా లేదా? అది చూసారా? మేఘస్తంభం అంటేనేమో పగలు పాత నిబంధన, రాత్రి కొత్త నిబంధన. చూసారా చక్కగా నడిపిస్తాడు దేవుడు. ఈరోజు మనం చక్కగా నడుచుకోవాలి అనుకుంటారా? అయితే నిన్ను నడిపించడానికి దేవుడిని నియమించాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. పాత నిబంధనలో చదువుకుంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, కొత్త నిబంధన చదివితే అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. చక్కగా 2 నిబంధనలు చదవాలి. ఈ 2 పాత నిబంధన కొత్త నిబంధన పూర్తి బైబిల్ చక్కగా చదువుకుంటూ ఈ లోకంలో వాళ్ళు ఎలా వెళ్తారో నాకు తెలిసి బైబిల్లో ఒక మాట ఉంది. ఇప్పుడు మీరు చూడకుండా చెప్పాలి ఈ మాట. నేను అడిగిన మాటకి ఆన్సర్ చెప్పండి. ఎవరు చెప్తారు చూద్దాం. బైబిల్లో ఉంది ఈ మాట, నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి డాష్. అది చెప్పలు కూడా ఒకసారి సిరి ఎవరు చెప్తాను సిరి చెప్తాను ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా అద్భుతమైన మాట మేము నిజంగా. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కాదు. దాని కింద ఏమంటే తెలుసా? వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమే లేదు. వాళ్ళు తోలుతున్నారు, తొట్టిల్లు పోతున్నారు. తోలలేదంటే తొట్టిల్లు కదా. వాళ్ళు తోలడానికి తొట్టిల్లు పోవడానికి రహస్యం ఉండవంట, కారణాలు ఉండవంట. ఎందుకంటే వాడు ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నారు. వారు అడుగులు జారమంటాడు. ఎందుకు తెలుసా? వారి ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నారు. కీర్తనలో ఉన్న ఈ మాటలు వారి బైబిల్ ఎక్కడ చెప్పండి? పొరలో కాదు ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. బైబిల్ మన హృదయంలో ఉంటుందంటమ్మా, మన అడుగులు అంటే జారమంట. చూసారా? వాక్యం చదివంటే చదివారు, వాక్యం మన చక్కగా. అందుకే యెహోషువ అన్నాడు, కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగగా నీ జీవిత యాత్రలో నువ్వు చక్కగా వర్ధిల్లాలంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని
బోధించడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పాడు దేవుడు. ఎలా నడిపిస్తాడు దేవుడు మనల్ని? ఆయన నడిపించడానికి వచ్చాడు, అంతేగా నిత్యము నడిపిస్తాడు. ఎలా అంటే తెలుసా? ఆయన వాక్యము ద్వారా. ఈ వాక్యము నన్ను చక్కగా నడిపిస్తాడు. వాక్యంలో క్లారిటీ ఇస్తాడు అమ్మ దేవుడు, చాలా చక్కటి క్లారిటీ ఇస్తాడు. ఇప్పుడు మీకు ఎక్కడ సమస్య ఉందనుకోండి, మీ సమస్యల్లో అప్పుడు మీరు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? వెంటనే వాక్యం చక్కగా చదవాలి. వాక్యం చక్కగా చదివితే అద్భుతం తెలుగుతుంది. ఇంకా దేవుడు ఎలా నడిపిస్తాడో తెలుసా? యెషయా గ్రంథం చూడండి. యెషయా ఇంకో మాట చెప్తాను. ఇర్మియా గ్రంథం 31 వచ్చాయి. ఇర్మియా గ్రంథం 31 9 చదవండి. ఇర్మియా గ్రంథం 31:9. వారు వచ్చేదిన వారు ఆ మాట పడుతుందేమో మొదలు. అదే వారు, అది ఆ మాట క్లియర్గా చదవాలి. వారు మళ్ళీ ఒకసారి అపాయింట్ చదువుతుంది, మళ్ళీ మొత్తం చదవండి. అది అక్కడ చెప్పాలి. వారు నన్ను ప్రార్థించుచుండగా, అది చూసారా ఎప్పుడు నడిపిస్తారని చెప్తున్నాడు? ప్రార్థించుచుండగా. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు ఎలా నడిపిస్తాడు మనల్ని? ఇదే దేవుడు ఎలా నడిపిస్తాడు తెలుసా? ప్రార్థిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అసలు మరి ఎస్ఎస్ఎల్ మాటగా నేను కలిసి నాతో కూడా చెప్పారు, ఎలా ప్రార్థన చెప్పాల్సింది నా ప్రార్థన. ఎలా ప్రార్థన చేసింది? వాళ్ళ షాప్ ఉంది, ఆ షాప్ నేను ప్రార్థన చేసింది తెలుసా? ప్రభా, ఈ షాప్లో ఎవరు ఉండడం నేను చెప్తాం, ఎవరు బాగుండడం నేను చెప్తాం. ఉండవలసిన వాళ్ళని ఉంచు, పంపవలసిన వాళ్ళని పంపు. ఆ షాప్లో ఒక వ్యక్తిని పంపించేశాడు దేవుడు. ఎందుకంటే ఆయన పోయి చాలా డేంజర్. అర్థమైందా? చక్కగా మంచిదమైంది. ఎంత అద్భుతం తెలుసా? కొంతమందికి అర్థమైపోతుంది. జాగ్రత్త. వ్యాపారం బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పడుకోవాలి గట్టిగా. అందుకే నేను చెప్పింది మన రవివాడు స్టార్ట్ చేయ బిజినెస్లో వెళ్ళి ప్రార్థన చేయమని. ఎవరిని? మామూలు కాదు, వాక్ ఆధారం. చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది నిర్లక్ష్యం చేయకూడదు. ఒక బిజినెస్ జరుగుతున్నప్పుడు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, అది నాకు తెలుసు క్లియర్గా, బయటపడగా నాకు అన్నీ తెలుసు. కానీ దేవుడు బిడ్డలు కూడా మనవాళ్ళు తెలుసా? వాళ్ళు చక్కగా బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళు చక్కగా నడిపించబడతారు. బిజినెస్ ఏంటమ్మా? ఇంటి ఇల్లు ఏంటి, పిల్లలు చదువులు ఏంటి? ప్రార్థించుచుండదు. ప్రార్థించిన తర్వాత అలా ప్రార్థించండి, అలా ప్రార్థించుచుండగా అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. సోమవారం, మంగళవారం, బుధవారం, సోమవారం, మంగళవారం, బుధవారం ప్రార్థన చేస్తాం కదా, ఈ గురు శుక్ర శని ఓకే సెలవు. ప్రతి నెల 2వ శనివారం, 4వ శనివారం రవివారం షాప్ సెలవు. అట్లయితే ప్రతి నెల 2వ శనివారం, 4వ శనివారం ప్రార్థనకు సెలవు ఉంటామా? ప్రార్థనకు సెలవు లేవు, షాప్ సెలవులు ఉంటాయి కదా. ప్రార్థన మీరు ఎక్కడున్నా, ఒకవేళ ఎక్కడన్నా ఊటీకి వెళ్ళినా, లేదంటే ఎక్కడన్నా పార్క్కి వెళ్ళినా, ఏదైనా టూర్ వెళ్ళినా, అక్కడ కూడా ఏం చేయాలి? కంటిన్యూస్ ప్రాసెస్. పొద్దున్న లేవటం, ప్రార్థన చేయడం వల్ల అంతా తిరిగి రావడం వల్ల సాయంత్రం ఈ కామన్ ఎక్కడికి వెళ్ళి ఈ మాత్రం. ఎందుకంటే అట్లా ఉన్నప్పుడే మనం నడిపిస్తాడు అతను దేవుడు. ప్రార్థన చేసుకోవాలా? అయితే నడిపి ఆగిపోవాలి. నడిపి ఆగిందంటే ఇక మీరు తూలిపోతారు, తొట్టిల్లిపోతారు, రాంగ్ రూట్స్కి వెళ్ళిపోతారు. నిద్రపోయే డ్రైవరు ఒక్క సెకండ్ కురుపు పట్టేశాడంట. కారు ఎక్కడుందో తెలుసా? జరిగిన విషయం చెప్తున్నాను మీరు గుర్తుగా. కారు ఎక్కడుందో తెలుసా? కాలువలో ఫ్యామిలీ డెడ్ బాడీ లేదు, బయటకు వచ్చారు. డ్రైవర్ చేసింది నిర్లక్ష్యం సార్. అందుకే నేను చెప్తున్నాను, ప్రార్థించుచుండగా. చూసారా దేవుడు ఎలా నడిపిస్తారు? ఏదైనా సమస్య ఉంటుంది నీకు, నిజంగా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు, ఎక్కువ ఏం చేయాలి? ఎప్పుడే ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ నీకు ఏమి తెలియదు, ప్రార్థన చేస్తూ ఎంత చక్కగా నడిపిస్తాడు. ఎలియాజరు మన పెళ్లి సంబంధం వెళ్ళాడు, ఇస్సాకు భార్య తీసుకురావడానికి అబ్రహాము పంపించాడు. ఏం చేసుకుని వెళ్ళాడు తెలుసా? ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. చక్కగా నడిపించాడు. ఇంకా మీకు ఇది మూడవది తెలుసా? రోమపత్రిక 8:16. దేవుడు ఎలా నడిపిస్తాడు? రోమపత్రిక 8:16. రోమపత్రిక 8:16. అది ఇక్కడ మూడోది ఆత్మచేత నడిపిస్తాడు దేవుడు. జాగ్రత్తగా ఉండడం ఈ మాట. దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు. అసలు ఆశ్చర్యం, మనం విలువ మనలో ప్రభు వచ్చి నివాసం చేస్తున్నాడు.
దేవుడు తన ఆత్మచేత మనం ఏం చేస్తాడంటే ఒక చిన్న తప్పు జరిగినప్పుడు, ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏం చెప్తున్నాడో వినాలి. మనుషులు చెప్పినట్టు కాదమ్మా. ఇప్పుడు ఒక సమస్య వచ్చి పడింది, వచ్చి పడినప్పుడు ఆ సమస్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, నీకేం మాట్లాడుతున్నాడు ఆయన. సరే మనుషులు చెప్పేది వదిలేయి, వాళ్ళు చెప్పేది వదిలేసి వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు, వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు. అసలు నీ ఆత్మలో ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడు నీకు, అది నీకు అర్థం కావాలి. ఎందుకంటే ఆత్మదేవుడు ఏమైపోయాడు చెప్పు, డౌన్ అయిపోయాడు. అందుకే మనం ఆత్మలో చక్కగా బలం కలిగి ఉండాలి. నేను పోయిన ఆధారం కూడా చెప్పాను, మనం దీర్ఘాయువు అంటే దీర్ఘాయువు అంటే అర్థం తెలుసా, లోపల సంతోషంగా ఉండే జీవితం, బయటగా లోపల తృప్తిగా ఉండే జీవితం. చెప్పారా లేదా? లోపల తృప్తిగా ఉంటారు. మన పరిశుద్ధాత్మలు ఆనందిస్తాం. దేవుని రాజ్యం అంటే మాటలు భోజనం కాదు, పరిశుద్ధాత్మ అందలి ఆనందం. ఎప్పుడైతే ఆత్మ చేత ఆత్మ లోపల ఆనందపడదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదమ్మా, ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు. ఇప్పుడు దేవుని నమ్ముకున్న కూడా చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, ఏదైనా మా అమ్మాయి విషయంలో దేవుని చిత్రం తెలుసుకోవాలని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నారు, లేకపోతే మాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళాల్సిన పనే లేదమ్మా. అంటే వాళ్ళు అనడానికి అసలు విషయం అనిపించడం మీకు సిగ్గు అనిపిస్తుంది నిజంగా. వాళ్ళు అడిగేది ఏంటమ్మా, ఆశ నిబంధన. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, కొత్త ద్రాక్షరసం ఏ తిత్తుల్లో పోయాలి, కొత్త ద్రాక్షరసం. బైబిల్లో యేసుప్రభువే చెప్పాడు, కొత్త ద్రాక్షరసాన్ని కొత్త తిత్తుల్లో పోయాలి. మళ్ళీ పాత తిత్తుల్లో పోతే ఎట్లా, మళ్ళీ చీటీలు వేస్తారు కొంతమంది. ఏం చేస్తారు చెప్పండి, చీటీలు కూడా లేవో ఇప్పుడు. నీ ఆత్మ ట్రై అయిపోతే వేసుకో, మరి అంతే అక్కడ. ప్రభు ఆత్మ వెలిగించబడితే ఖచ్చితంగా మన చీటితో పర్లేదు, ఓపెన్గా చెప్పేస్తాడు బైబిల్. అసలు ఎందుకు వచ్చాడు పర్లోకి నుంచి భూలోకానికంటే మనం నడిపించడానికి వచ్చాడు. ఎలా నడిపిస్తాడు, మీకు ఏమి తెలియట్లా. అప్పుడు చక్కగా ఏం చేస్తాడు ప్రభు ఆత్మ చేత ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వాక్యం చదువు అని చెప్తాడు. ఆయన చెప్పిన పని చేస్తే చాలు, అన్ని సమస్యలకు ఏమవుతుంది చెప్పండి, స్టాప్. ఈ రోజు మన జీవితాలు అట్లా నడిపిస్తున్నాడు దేవుడు. అందుకని దేవుడు మనం ఆరాధించాలి. అయ్యా నీ లోకంలో నేను నడవడం చాలా కష్టం, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు అయ్యా, ఏ రోజు ఏ పరిస్థితి మాకు తెలియట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము చాలా చక్కగా పడిపోకుండా, తొలిపోకుండా, తొట్టిల్లిపోకుండా, అయ్యా ఇది ఇంకా మరి నలిగిపోకుండా ప్రభా, చక్కగా మంచి బిహేవియర్తో మేము చక్కగా నడుచుకుంటూ నీ దగ్గర రావాలి ప్రభా. అలా రావాలంటే మాకు నడిపి రావట్లేదు. కాబట్టి నిజంగా నువ్వే మమ్మల్ని నడిపించు ప్రభా, ఎందుకంటే మమ్మల్ని నడిపించడానికి వచ్చిన మంచి దేవుడు మమ్మల్ని నిత్యం నడిపిస్తానని చెప్పావు, నువ్వు వాగ్దానం కూడా చేసావు ప్రభా. అని ప్రభు నుంచి అలా మనం స్తుతించాలి. అనుకున్నట్టుగానే ఆయన నడిపిస్తానని చెప్పిన ఆయనే ఏమేమి ఇచ్చాడు మనకి, ఒకటి వాక్యం ఇచ్చాడు, రెండు ప్రార్థన జీవితాన్ని ఇచ్చాడు, మూడు ఆత్మని ఇచ్చాడు. సరే ఇంకా ఏమి ఇచ్చాడు తెలుసా, 73వ కీర్తన చూడండి ఒకసారి. 73వ కీర్తన 73 ఇంకొక 2 విషయాలు చెప్పి 24 వచ్చు. 73, 24. నీ ఆలోచన చేత చూసారు, నన్ను నడిపించదు. నీ ఆలోచన, దేవుడు ఆలోచన చెబుతాడు. ఆయన దగ్గర ఆలోచన అడగాలన్నమాట. మనలో మనకి చెప్తాడు ఒకసారి, ఎవరు చెప్పారు అనుకుంటాం చాలాసార్లు. ఆయన ఆలోచన అతి గంభీరంలో, అప్పుడు ఈ విషయంలో నీ ఆలోచన అంటే ఆలోచన చేత కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒకరోజు ఒక వ్యక్తి పని చేయబోతున్నాడు, అది చేయమంటారని నాకు ఫోన్ చేశాడు. అయ్యా ఈ పని నేను చేయబోతున్నాను, చేయమంటారా? నేను ఒక మాట అడిగాను ఈ వారంలోనే. అది నీ ఆలోచన, ఎవరు ఆలోచన అడిగాను. నాకు కాదు పాస్టర్ గారు, వేరే వాడు అన్నాడు. మరి వేరే వాడు ఆలోచన నువ్వు చేయబోతున్నావు కదా, నీకు చేయకపోతుందంటే అందుకే ఆగిపోయి నాకు చేయాల్సిందే మీకు ఫోన్ చేశాను. ఆ ఆలోచన ఎవరికి వచ్చింది, వాళ్ళనే చేయబోతుంది అన్నానే. అప్పుడు వెంటనే ఫోన్ చేసి చెప్పేశాడట, పాస్టర్ గారు వద్దా అన్నాడు, మీకు వచ్చిన మీకు నేను చేయలేను అన్నాడు. ఈ మధ్య కొంతమందికి నిజంగా కొన్ని ఆలోచనలు వస్తాయి. చూడండి, మీరు సమస్య వచ్చినప్పుడు ఎటువంటి ఆలోచన వస్తుంది చెప్పండి, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. ఈ ఆలోచన ఎవరు చెప్పేది నీకు? లేదా పిల్లలు భయంకరం కొట్టు, పాస్టర్ గారు తిట్టు, చర్చి రావద్దు. ఇట్లాంటి ఆలోచనలు విపరీతమైన ఆలోచన వస్తాయి. నిజం చెప్పండి, అవి దేవుడి నుంచి ఆలోచనలు అన్నాం చెప్పండి. ఒక భార్య భర్త మీద కోపంతో భయంకరంగా తిట్టి అలిగి అలలేదు మనదే. 5 రోజులు తిన్నాక ఇక్కడ ఇంట్లో చర్చిలో. ఎందుకని ఆదివారం వచ్చినాక 5 రోజులు ఆదివారం
రోజు భోజనం చేయాలంట. ఆదివారం తినకుంటే బాగుంటుంది కదా. ఎందుకు తిన ఆదివారం ఎందుకు తిందాం చెప్పండి? ఆదివారం ఎందుకు తిందామా ఏంటవి? చూసారా, అన్నం తినకపోతే అందరు అడుగుతారు. మాకు చర్చిలాగా ఉండాలి మరి, చర్చిలో చర్చి రాకుండా అసలు అట్లా చెప్తాడు దేవుడు ఎప్పుడన్నా? ఎప్పుడు అది నీ ఆలోచించి నడుస్తున్నాము. తప్ప పెట్టుకోవాలి ఎవరైనా గుర్తు పెట్టుకొని మనం మెయిన్గా మన దేవుడు ఆలోచించి నడిపిస్తున్నాడు. ఆయన మనం నాకు నడిపిస్తాడు. ఎన్నో ఆలోచన చెప్తాడు తెలుసా. మనం అడగాలి కానీ ఒక పిల్లవాడు తండ్రి ఆలోచన తండ్రి ఆలోచన చెప్తాడు. అసలు ఆయన దగ్గర నేను ఆలోచన లేవు. ఆయన ఆలోచన అతి గంభీరమైన గొప్ప అన్నమాట. ఆలోచన చేసి నడిపిస్తాడు. ఇంకా ఆయన నడిపిస్తాడు తెలుసా. నిర్గమాకాండం 33 నిర్గమాకాండం 33 32 32 34 32 34. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటుకి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. సరే, అంతమంది జనాలు నడిపించాలి కదా. మోషే ప్రభా నాకేం తెలియదయ్యా, నేను ఎలా నడిపించను, నాకేం తెలియదయ్యా, వెళ్ళో అన్నాడు. అంటే ఏంటి ప్రభా అంటే నా దూత నీకు ముందు పంపిస్తాను, నా దూత నీకు ముందుగా వెళ్తాడు. ఆయన ఆ పర్లో నుంచి ఆ దూత నీ మార్గాన్ని సరళం చేస్తాడు. అప్పటికప్పుడు డైరెక్షన్ ఎట్లా నడిపిస్తాడు? దూతలు కనపడవు మీరు, ఆశ్చర్యంగా నడిపిస్తాడు. మీ మార్గాన్ని సరళం చేస్తాడు. ఆ దూతలు ఎట్లా వస్తారంటే ఒకసారి మనుషుల రూపంలో వస్తారు, డిఫరెంట్గా వస్తారు అన్నమాట. ఆ సమయంలో అది మన మానవ పోకలకు అందం అన్నమాట. అలా నడిపిస్తాడు దేవుడు మన నిజం. ఇంకొక మాట చెప్తాను ఇక్కడ, ఇంకా దేవుడు ఎలా నడిపిస్తాడు అని ఇంకొక మాట ఉందండి ఇక్కడ. చూడండి ఒకసారి 139 కీర్తన 10వ వచనం. 139 నీ చెయ్యి నన్ను నడిపించను. నీ చెయ్యి నన్ను నడిపించు. ఇప్పుడు ఈ దగ్గర నుంచి ఆ దగ్గర రోడ్డు దాటాలి. ఆయన కళ్ళు లేవు, ఎలా దాటాలి చెప్పండి? కర్ర మాత్రం చేతిలో కర్ర ఉంది. ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్ళగలరా? ఖచ్చితంగా ఎవరైనా చెయ్యి పట్టుకోవాలి. మనకు ఒక్కోసారి మన జీవితంలో అంధకారాలు వచ్చేస్తాయి. అందుకని ఎంత చక్కగా ఉందంటే, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిపోతని ఆశలు చేస్తాడు. ఆ సమయంలో దేవుడు అంటమ్మా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పడతాడు. చేయి పట్టుకుంటాడు. ఏం పడతాడు? నేను పట్టుకున్నాను పద, నాకు కనపట్లేదు కూడా, నేను పట్టుకున్నా కదా, నేను రాహుల్ నడిపించను, నేను పట్టుకున్నా, నువ్వు రైట్ రూట్కి వెళ్తున్నా పదా అన్నాడు. మన వల్ల కళ్ళు పుస్తకం మనకి ఏం తెలియకపోయి వెళ్తా ఉంటే ఆగబెట్టాడు. అలాగే నేను ఎలియాజరు అబ్రహాం చేస్తే రెప్కా తీసుకొచ్చాడా లేదా? అసలు రెప్కా అవ్వదు తెలియదు అసలు, అని వెళ్ళిపోయాడు. రెప్కా చక్కగా తీసుకొచ్చాడు. అసలు ఆ దోత నడిపించే తీరు మనం చూసాము. అవన్నీ ఒక కొలిక. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానంటే చెప్పండి, ఎట్లా నడిపిస్తాడు దేవుడు? అది చివరికి ఒక మాట చెప్తాను. మీకా గ్రంథం 6:4 వచ్చింది. మీకా గ్రంథం 6:4. అది చూస్తారా, మిమ్మల్ని నడిపించడానికి నేను ఎదుర్కొన్న మనుషులు వెళ్ళి అంటే అర్థం ఏంటంటే మన సేవకుల ద్వారా కూడా మిమ్మల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు దేవుడు వాక్యం అలాగా వస్తా ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా సేవకులు కూడా అందుకే ఇచ్చాడు దేవుడు. ఆయన సేవకులు యెహోవా కొంచెం దూతలు అంటారు. యాజకులు యెహోవా దూతలను బైబిల్లో ఉంటుంది. అలాగే గ్రంథం యాజకులు అంటే యెహోవా దూతలు అంటారు.
వాళ్ళ మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎలా నడుచుకోవాలో చెప్తా ఉంటారు, ఆలోచన చెప్తా ఉంటారు. ఈ సమయంలో ఏ ఫంక్షన్ ఎలా పెట్టుకోవాలో చెప్తాడు. ఇప్పుడు మనం జనరల్గా మన ఫంక్షన్ పెట్టాం కదా, అది ఇంటి ఫంక్షన్, చర్చ్ ఫంక్షన్ కాదు. మీరు మెచ్యూర్ అసలు హాస్పిటల్ కదా సువార్త కూడా ఉపయోగించినప్పుడు మెచ్యూర్ ఫంక్షన్స్ ఎప్పుడు చర్చలో చేయకూడదు. బర్త్డే ఫంక్షన్ చేయొచ్చు, అప్పుడు బైబిల్లో తయారు చేసి ఉంటాయి. ఇంకా ఉత్తమం ఏంటంటే అసలు మెచ్యూర్ ఫంక్షన్ చేయకపోవడం ఉత్తమం. అసలు నెంబర్ 1 ప్లస్ ఏంటి తెలుసా? చేయకపోవడం. చేశారంటే తప్పేం కాదు, పాపేం కాదు. కాబట్టి ఏంటంటే కొంచెం ప్రార్థన చేయించుకోవచ్చు అని ఉద్దేశంతో చేయొచ్చు, తప్పేం కాదు. కాబట్టి ఎందుకు చేసిన వాళ్ళు ఉపయోగం పడలేదు, జస్ట్ ప్రార్థన ఎందుకంటే మనం ప్రభు చిత్తాన్ని గట్టిగా నెరవేర్చాలి. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఆలోచనలు అడుగుతూ ఉండాలి. సేవకుల ద్వారా ప్రభు మనల్ని నడిపించడానికి సంఘాన్ని ఇచ్చి సంఘంలో రూల్ అండ్ రెగ్యులేషన్ నాయకత్వంలో మనం నడిపించబడాలి. తొందరపడి అంతా నా ఇష్టం ముందుకు వెళ్ళిపోవడం. అందుకని మన ఆ సంఘ క్రమాలు చదువుతున్నప్పుడు దాంట్లో కొన్ని క్రమాలు రాసామన్నమాట. అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మన ప్రభుని ఏమైనా నడిపించాలంటే, ప్రభా మమ్మల్ని నడిపించడానికే ఈ లోకానికి వచ్చేవాళ్ళ ఎలా నడిపిస్తున్నాడు దేవుడు మనల్ని. ఇది ఇప్పుడు చెప్పాను 7 విషయాలు. ఇలా వీటిని వాడుకొని మమ్మల్ని నడిపిస్తున్నాడు. వీటిల్లో మీరు ఇప్పటివరకు నడిపించబడ్డారు కదా, వేటి వాడుకున్నాడు పేరు చెప్పదు, కానీ వాటిల్లో ఏమైనా ఉన్నాయా? మీరు ఏమున్నాయి చెప్పండి, నేను పేర్లు చెప్పదు. ఎన్ని ఉన్నాయి, ఎన్నిటి చేత నడిపించబడుతున్నాయి యువత వాటిలో? లెక్కపెట్టుకో ఒకసారి. ఎన్ని చెప్పారు తెలుస్తా? 7 చేత. తర్వాత తెస్తా, తర్వాత జైది, తర్వాత రవి, తర్వాత ప్రశాంత్, తర్వాత వరలక్ష్మి. అందుకే అందరూ ఏం చేయాలి, ఆరాధన చేసుకోవాలి. అందరం ఉపయోగపడతారు, అందరూ ఉపయోగపడే మాట. అందుకని ప్రభా ఈ 7 మాకు మేము నడిపించబడ్డారు. ఈ 7 కూడా ఇచ్చి, ఈ 7 ఇచ్చినా మీరు పడిపోయారంటే ఎవరు తప్పు చెప్పండి సార్? అందరూ అంటారు దేవుడు మనం పట్టుకోవాలని ఎప్పుడు చూడదు. అసలు మీకు బైబిల్లో ఒక మాట చూపించాలి. 37 కీర్తన చివరికి చదివేసి మనం అందరం ఆరాధించాం. 37 కీర్తన 37:28. భక్తిహీనులు సంతతి నిర్మూలమగును. 28. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. ఎన్నటికీ కాపాడబడతారు. వాక్యంలో కూడా రాయబడుతుంది. కాబట్టి మీ వాక్యం సత్యం, ఈ వాక్య సారాంశ సత్యం మేము నమ్ముతున్నాం. ప్రభావ ఈ లోకంలో మరి అన్నీ ఎక్కడ చూసినా ప్రభావ ఎటు వెళ్ళాలని తెలియని పరిస్థితి చేయబట్టి ఆయన వదిలి చెప్పాలంటే మరి కన్ఫ్యూజ్గా ఉన్న పరిస్థితి, మరి అంతకాని పరిస్థితి ఆయన ఒక్కొక్కసారి మా జీవితాలు జరిగే పరిస్థితులు, పిల్లల విషయంలో కానీ మా విషయంలో కానీ ఆయన అయ్యా ఇదిగో మాకు ఎదురయ్యే పరిస్థితుల విషయంలో, కుటుంబాలకు జరిగే విషయాలు, సంఘాలకు జరిగే విషయాలు, కొన్ని నెరవేరే పరిస్థితులు, కొన్ని నెరవేరే పరిస్థితులు, అయ్యా కొన్ని ఎందుకొస్తే తెలియదు. ఇవన్నీ చూస్తే ప్రభావ ఒక అడుగు ముందుకేయాలంటే మరి ఆయన మా యొక్క పరిస్థితులు ఏమాత్రం సహకరించలేదు ప్రభావ. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు అన్నారు ప్రభావ, నేను మమ్మల్ని నడిపిస్తానని చెప్పారు తండ్రి. మమ్మల్ని నడిపించడానికే మీరు దిగి వచ్చారు ప్రభావ. అవును తండ్రి, నాయన ఆనాడు మా పితరులను ఎంత చక్కగా నడిపించావు అయ్యా. అయ్యా నిత్యము నడిపించావు ప్రభావ. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవ జలమిచ్చితివి. పొందిరి తృప్తి నీయందు, పొందిరి తృప్తి నీయందు. అగ్ని స్తంభమును మేఘ స్తంభమును నిత్యము నడిపించేను. అగ్ని స్తంభమును మేఘ స్తంభమును నిత్యము
స్తోత్రం నాయన పరిశుద్ధ. మేమందరం ప్రభా ఏమి తెలియదు వాళ్ళ ప్రభా నాయన, మాకు ఏమి తెలియదని మీరు ఒప్పుకుంటున్నాం కదా, ఒప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ లోకంలో ఎలా నడవాలో మాకు తెలియదయ్యా, కొన్ని నిర్ణయాలు ఎలా చేసుకోవాలో మాకు తెలియదయ్యా, ఏది వాస్తవం అనేది కూడా మాకు ఒక్కసారి ఆమె అనిపిస్తుంది ప్రభా. ఎటు వైపు అడుగు వేయాలో ప్రభా, ఏది స్టార్ట్ చేయాలో ఏది స్టార్ట్ చేయకూడదు, ఎక్కడికి కలిసి వెళ్ళాలో ఎక్కడికి కలిసి వెళ్ళకూడదు, ఎక్కడ ఏముందో కూడా మాకు తెలియదయ్యా. మీకైతే సమస్తం తెలుసు ప్రభా, మీకైతే సమస్తం తెలుసు. అందుకనే ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తానని మాకు ప్రామిస్ చేయాలి. మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా నాయన. అయ్యా మీరు నడిపిస్తానని కూడా చెప్పారు. అవును, ప్రార్థిస్తే నడిపిస్తానని చెప్పారు. ప్రార్థించుతుండగా నేను వారిని నడిపిస్తానని చెప్పారు. అయ్యా అయ్యా ఈ ఆత్మచేత నడిపిస్తానని చెప్పారు, వాక్యం ద్వారా నడిపిస్తానని చెప్పారు, సేవకుల ద్వారా నడిపిస్తానని చెప్పారు, మీ ఆలోచన ద్వారా నడిపిస్తానని చెప్పారు, మీ నూతన పంపించి నడిపిస్తానని చెప్పారు. అయ్యా అవును తండ్రి మా ప్రభా. అయ్యా ఈ విధంగా అనేక అయ్యా ఓ ప్రభా వాక్యాల ద్వారా ప్రభా మమ్మల్ని నిత్యం నడిపించే దేవుడుగా ఉన్నందుకు ఇక మాకు భయం లేదు ప్రభా. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు మాకు నడిపించి ఆయన ఉన్నాడు కదా, నాకు ఇంక భయం లేదు ప్రభా. అయ్యా ధైర్యంగా ఆ ముందుకు నడిచిపోయే జీవితాన్ని అయ్యా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అవును తండ్రి ప్రభా. అందుకే మా జీవితాల్లో ఏం చేయబోతున్నామో ముందుగానే అయ్యా ప్రార్థన చేయమని చెప్పారు. చేస్తే ముందుగా ప్రార్థన చేయమన్నారు, చేసేటప్పుడు ప్రార్థించమన్నారు, చేసిన తర్వాత ప్రార్థించమన్నారు. అయ్యా ఈ విధంగా మెరుగుగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా అన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నప్పుడు మేము ఎంత నిశ్చయంగా ఉండొచ్చు ప్రభా. అలాగా మీరు మమ్మల్ని బలపరిచి నడిపించే దేవుడుగా ఉన్నారని మేము ఎంతో ఆరాధిస్తూ అయ్యా అందుకే మమ్మల్ని మీరు అన్నారు చివరిలో ప్రభా తమ యొక్క భక్తుల యొక్క భావనను రొట్టెలను నేనే చెప్పారు. అయ్యా వాళ్ళు ఎన్నటన్నీ కాపాడబడతారు. అవును మమ్మల్ని కాపాడే దేవుడు అయినా, మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, మమ్మల్ని పడగొట్టే దేవుడు కాదయ్యా, మమ్మల్ని నిలబెట్టే దేవుడు అయినా, మమ్మల్ని లేపెట్టే దేవుడు, పడిన వారిని కూడా లేపే దేవుడు అయినా. అయ్యా నీకు స్తోత్రాలు. మీ ప్రేమ, మీ కృప, మీ కనికరం, మీ ఆదరణ ఎంత గొప్పదంటే నేను మాటలు చెప్తాను ప్రభా. అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను అయ్యా. ఈ విషయానికి ఏమి ఇచ్చినా రుణం తెచ్చుకోలేను ప్రభా. మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మార్క్స్ ఇవ్వండి దాంట్లో పోస్ట్ చేస్తారు గ్రూప్లో చూసారు కూడా. ఈసారి కూడా ఏంటంటే మనకి రేపు వచ్చే వారం ఎగ్జామ్ అవుతుంది మనకి ఆదివారం రోజు 4 అధ్యాయాలు కాబట్టి అందరూ చక్కగా చదవాలి. ఇప్పుడు చదువుతూ ఉంటారు అనేసి రోజుగా మేము స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. అందరూ ఒకసారి చదివేస్తాం, ఒకసారి స్టార్ట్ చేసేసాం చదవడం. డైలీ చదువుతున్నాడు, రెగ్యులర్ చదువుతుంది, కేరళలో చదువుతున్నాం, ప్రశాంతి తర్వాత బాగా చదువుతున్నాం. ఎగ్జామ్స్ కూడా సంబంధం లేదు మనం మార్నింగ్ కాబట్టి ఈరోజు స్టార్ట్ చేస్తాం, వాసన కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఎన్న చేయాలి నేను అందరికి 3 అయిపోతుంది మీకనే వచ్చా 3 అయిపోతుంది ఒకటే తెలుసా అంటే మళ్ళా చదవాలి. అంటే 3 అధ్యాయాలు 1 అధ్యాయం చక్కగా విధానం చదవచ్చు. మరి రేపు ఆదివారం ఏంటంటే మీరు చదివిన తర్వాత కూడా ఋతు గ్రంథం నుంచి మీరేం గ్రహించాలి క్లుప్తంగా కనీసం 3 పాయింట్లు చెప్పాలి. అప్పుడు అందరికీ అర్థమయ్యేట్టుగా ఋతు గ్రంథం మొత్తం ద్వారా నేను ఈ విషయాలు గ్రహించాను అని అడిగి చెప్తాడు. ఆ తర్వాత ఎవరైతే చదువుతున్నారో జైదీప్ చెప్తాడు. ఆ తర్వాత యోగిత ఒకరికొకరు తెలియకుండా అనుకుంటారు. చదివిన తర్వాత మీకు ప్రభు ఏం చెప్పాడని చాలా 3 మొక్కలు అన్నాడు. విశ్వాసంలో లాయల్టీ ఉంటుంది, వినయం కష్టపడే పని చేయకు, దేవుని ప్రణాళిక 4 రాష్ట్రాలు ముందు రాష్ట్రాలు చదివి సార్ అయిపోయిందా? వాళ్ళు చదువుతున్నావా? ఇప్పుడు ఈ ఎగ్జామ్లో సుభాష్ గారు 15 మార్కులు ఇచ్చారు. నాకు బ్యాంక్ వచ్చిన తర్వాత గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎలా అడిగితే చెప్తున్నాను. అమంటే నిజంగా ఉచ్చి చదివినాను. అసలు
వచ్చారు. టీచర్ అసలు గవర్నమెంట్ టీచర్ స్కూల్లో పిల్లలకు చెప్తాము పాఠం. అట్లాంటి ఆమె కూడా సార్ పిల్లలకి ఎవరైనా కూడా సబ్జెక్ట్ చదవలేదు, అట్లా చదవలేదంట. చివరికి మళ్ళీ బిఎస్సీ రాసేటప్పుడు టీచర్ పోస్ట్ రాస్తారు కదా, కాంపిటీషన్ వేసాను, నాన్న కూడా ప్రిపేర్ అవ్వాలి. దీనికి ఫాస్ట్గా మీరు చూడండి అసలు పాయింట్ టు పాయింట్ గోపాలకృష్ణ గారు అంటారు అసలు దాకా వెలుగుదేరు కూర్చుంటుందండి అమ్మాయి. అసలు ఏంటి పడుచుకోవట్లేదు అంటాడు. అసలు ఎట్లా అసలు చూడండి, అసలు ఏదైనా టీం అనగా అసలు పెట్టుకుంటున్నాను. అసలు ఆయన కూడా చదివాడు, కానీ పైపైన చదివాడు, అందుకే ఆయన 2 మార్కులు వచ్చాయి. ఉంటున్నాను పైపైన చదివాను, నేను చదివాను అంటాడు. అప్పుడంటే వెనకది కాదు, చదివినట్టుగా ఉన్నాను. ఆ రోజు నిజంగా ఇప్పుడు చూడమ్మా సార్, చూస్తే విన్నాను చూసిన వాటికి ఈసారి తక్కువ మార్కులు వచ్చాను. తక్కువ మార్కులు వచ్చేస్తే నేను పేపర్ చూస్తుంటే మా పిల్లలు అంటారు, వాళ్ళు ఒకసారి చెక్ చేయమంటారు. తక్కువలో మనకి ఎక్కువగా వస్తాయి కదా, చెక్ చేయమంటారు. అయితే చాలా తక్కువ వచ్చి ఈసారి ఇక మామూలు మార్కులు అలాంటివి. ఈసారి మాత్రం బాగా చదువుతారు. అందరూ కూడా బాగా చదువుకొని మీరు మెయిన్గా దేవుడు మీకు అర్థమైన పాయింట్ చక్కగా 3 పాయింట్లు చెప్పండి. 45 పాయింట్లు వచ్చిన పర్లేదు, దాన్ని 3 పాయింట్లు చెప్పగలుగుతాం. మరి అట్లాగే ఇంకోటి కూడా గమనించాల్సిన విషయం, ఈ సంఘ క్రమాలు మాత్రం వారానికి కోసం చదువుకోవాలి. ఖచ్చితంగా వారానికి ఒకరోజు చదువుకుని 2 చదువుకోవాలి. ఎందుకంటే ఈ క్రమాలు అర్థం కావాలి ఖచ్చితంగా. ఈరోజు కూడా తెనాలు అడిగినప్పుడు అన్ని చదువుకొచ్చిన చేతులు ఎత్తారు. ఒక అమ్మాయి కూడా చేతులు ఎత్తారు. ఆ అమ్మాయి ఏంటంటే ఈరోజు 8 గంటల కాలం అయితే 8:25 వచ్చింది. ఈ వారం అంతా 2 సార్లు చదివింది క్రమాలు. అప్పుడు తన చేత ఏం చేశానంటే 4వ పాయింట్ చదివించాను. 4వ పాయింట్ అందరూ కూడా చదివింది. ప్రతి ఆదివారం 4వ పాయింట్ ఏముందంటే ప్రతి ఆదివారం సమయానికి మందిరానికి రావాలి అనే జరిగింది. చదివే ఒక వారం 2 రోజులు అదే కాబట్టి అందుకే ప్రతిసారి చదువుతామని గుర్తుకొస్తా ఉంటారు. ఇది ఒకటి చదవాలని నేను రోజుగా చదువుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే మీరు అందరూ ప్రతి నిబంధన తీసుకున్నారు, మర్చిపోవాలి. ప్రతి నిబంధన వాళ్ళని తప్పకుండా పట్టుకొని ప్రతి వ్యక్తులకు సువార్త ప్రకటించండి. వాళ్ళ కొత్త నిబంధన నుంచి వాళ్ళ పేరు మీ బుక్లో రాసుకొని ఆ నెంబర్ కూడా తీసుకోండి, ప్రార్థన చేయండి. ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు మీటింగ్ జరుగుతాయి కదా, ఆ మీటింగ్స్లో తప్పకుండా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఈరోజు మా చర్చ మీటింగ్ జరుగుతామని చెప్పేసి ఒకరోజు అట్లా ఇన్వైట్ చేస్తే నెలకు ఒక రోజున ప్రయత్నం చేయండి. తప్పకుండా మీటింగ్స్లో మాత్రం ఖచ్చితంగా ఇన్వైట్ చేయండి. ఇట్లా ఒకటి మేము ప్రతి నిబంధన పట్టుకొని సువార్త ప్రకటించలేదు. ఇక మీకు తెలిసినట్టుగా 3 పాయింట్లు ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, క్రమం తప్పకుండా మందిరానికి ఖచ్చితంగా రావాలి. ఈ మాత్రం చక్కగా చూసుకుంటే మీ ఆత్మీయ జీవితాలు చక్కగా కడతారు. మీరు రాకలు కూడా ఎత్తపడతారు. మేము యుద్ధాలు చూస్తే ఎలా జరుగుతున్నాయో ఆశ్చర్యంగా అనుకున్నట్టుగానే ఇంకా ఇప్పుడే ముందు ఉంటా ఉంటే ఇప్పుడు ఎంత రెడీగా ఉండాలంటే అంత రెడీగా ఉండాలి. చాలా జాగ్రత్తగా చెప్తున్నాను కదా, ఈ లోపల ఏది మన శాశ్వతం కాదు. మన ముందు చూపుతూ మన భవిష్యత్తు పల్లవంలో ఉంది. జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకొని ప్రభు పనులు పెడతాం, దేవుడు ప్రార్థిస్తున్నాం. అలాగే సాయంత్రం కృతజ్ఞత ఉంది కాబట్టి ప్రార్థన ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రిపేర్ అయ్యారో చక్కగా వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందింది. ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒకరు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వివరించి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీనిని చేయడం చెప్పడం. స్తోత్రం నాయన పరిశుద్ధంగా భయపడుతుంది. మీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాను ప్రభావ. ఏమో మరి సమయంలో ముఖ్యంగా స్థుతిస్తున్నాను ప్రభావ. మరి ఇచ్చిన వృత్తిని బట్టి మీకే స్తోత్రాలు. మీ బట్టి మీ శరీరం చెప్పారు. ఎవరెవరైతే సిద్ధపడ్డారో వాళ్ళకి వృత్తి తీసుకోబోతా ఉన్నారు. వాళ్ళని ఆశీర్వదించి సహాయం చేసి వాళ్ళ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుని వాళ్ళు చక్కగా మీరు బలంగా ఆయన స్థిరమైన ద్రాక్షవల్లి చక్కగా ఎదగడానికి మీరు సహాయం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసునామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే రొట్టె తీసుకుంటారో వారి పైన చూపించి ప్రార్థన పత్రిక తీసుకుంటారు. మరణము
నేను ఉదయం రావడం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దేవుని చేయడం చెప్పను. ప్రభు శరీరంలో వివేచకుడు రాగవాడు తన శిక్షాభివృద్ధి రాగుతున్నాడు. ఇందువల్ల వీళ్ళు అనేకులు బలహీనలు రోగులు ఉన్నారు, చాలా మంది చూస్తున్నారు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోవడము. స్తోత్రులు ఆయన పరిశుద్ధంగా ప్రేమ కలగండి. మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా. ఎంతో ప్రాణంతో ప్రభా మీరు శిలువలో మా కొరకు మరణించాలయ్యా, తిరిగి లేచారు ప్రభా, నేను తిరిగి మళ్ళా రాబోతున్నారు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పారయ్యా. అప్పటి వరకు ఇది చేస్తూ రావని చెప్పారయ్యా. అందుకని ప్రతి ఆదివారం మేము అందరం ఒక సంఘంగా కూడుకొని ఎన్ని పనులు ప్రభా పక్కన పెట్టి మీకంటే మాకు ఏది ఎక్కువ కాదు ప్రభా. అయ్యాయనకు ప్రార్థన చేసుకుంటూ మరి చక్కగా నాయన అయ్యాయనతో నీ భయంతో నీ వారంతో ప్రభా ఈ సన్నిధికి వచ్చిన ఆయన మేమందరం కూడా చక్కగా సిద్ధపడుతుండగా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు చూడాలి ప్రభా. ఒకసారి అయ్యాయనకు ఈ రాక్షరసాన్ని అర్థాన్ని స్వాగతిస్తున్న రాక్షరసాన్ని తీసుకుని రెడీ జ్ఞాపకం చేసుకుని మరి ఇంటిన తర్వాత మరి ఎక్కడ చూసిన ప్రభా పాపంతో బుద్ధి లేకుండా ప్రభా అయ్యా వాటికి కాటా చెప్పిన అయినా అయ్యా వాటి ఆ విషయం మీరు జాగ్రత్తగా ఉంటూ అయ్యా మరి యథార్థంగా మేము ఎక్కడైనా తప్పు చేసినట్టయితే ఖచ్చితంగా వాటిని ఎప్పుడు విడిచిపెట్టి అయ్యా మీకు ఎప్పుడు కూడా వాటి చేయకున్నట్టుగా మాకు సహాయం చేయండి. అయ్యా ఏదైనా ప్రభా అయ్యా మంచి అవకాశం ఇస్తున్నారు ప్రభా. అయ్యా ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ప్రభా అయ్యా మరి ఆ తప్పు చేయడం తప్పు కాదని ఆ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టకపోవడమే తప్పు అయ్యా. ఆ తప్పును ఒప్పుకొని పశ్చాత్తపడకపోతే అయ్యా దానికి పరిష్కారం లేదు ప్రభా. మీరు ఎంత మంచి అవకాశం ఇస్తున్నారయ్యా. ప్రతి ఆదివారం ప్రభా వారంలో ఎక్కడైనా తగ్గిపోతే ఎవరైనా సరే ప్రభా అయ్యా ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి అడిగి క్షమాపణ పొందుకొని అయ్యా నేను రక్తం చేత కొడుకు మీ పాపను కడిగి వేసుకోమని చెప్పావయ్యా. మంచి కృపణించావయ్యా. ఈ కృపను ఎవరూ దుర్వినియోగం చేసుకోకుండా మీరు ఒక సంఘాన్ని ఇచ్చి సంఘం ఈ క్రమాన్ని ఇచ్చి చక్కగా పాపములను కడిగే ఒక మంచి ఏర్పాటు మాకు ప్రతి ఆదివారం ఇచ్చారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక్కడ ఎవరైనా సరే ప్రభా అయ్యా మిమ్మల్ని రక్షించుకోకుండానే అయ్యా మిమ్మల్ని తప్పలాగే పెట్టుకుని రొట్టెలో చేసి ద్రాక్షరసంలో చేవేస్తూ ఉంటే వారితో నేరుగా మాట్లాడు ప్రభా, డైరెక్ట్గా మాట్లాడు ప్రభా. అయ్యా ఇంకో ప్రభా చక్కగా అయ్యా మంచి కృపను మీరు అప్పగించి మీరు మహిమ తీసుకోవాల్సిందిగా వేడుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే తీసుకుంటారో అదే మన ద్రాక్షరసం పంపించుకుంటాం. రక్తదానము చేసెను మన ముక్తి కొరకు, రక్తదానము చేసెను మన ముక్తి కొరకు, నమ్మి రక్షణ పొందుమన్న యేసుడే మన దేవుడన్న, నమ్మి రక్షణ పొందుమన్న యేసుడే మన దేవుడన్న.
మరల్చండి మార్చండి ప్రభా, నిలబెట్టి ఆయన సహాయం చేయాలి. చూసిన వాళ్ళందరూ కూడా శ్రవంతి అయ్యా ఇదిగో ప్రభా, మరి ఆయన తనలో ఉన్న గుణ లక్షణాలు బట్టి అందరినీ మహిమపరచాలి ప్రభా. అన్ని కృపలు ఆ బిడ్డ నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వాటి కృప తనకు అనుభవించండి. అంటే ఆ విషయంలో తను ఎక్కువగా ప్రార్థించుకోవడానికి సహాయం చేయ. అలాగే మరి తన లక్షణంలో కూడా జ్ఞాపకం చేసుకోయా, మీ హస్తాన్ని అప్పగించుకున్నాను. తను మీకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ కొన్ని విషయాలు అర్థంగా ఎక్కువగా ప్రార్థన చేసి ప్రభావ కనిపెట్టే పోయా తండ్రి. నిరీక్షణతో ప్రభావ అద్భుతమైన రీతిలో ముందుకు సాగే జీవితాన్ని ఇవ్వగా. ఎందుకంటే చెప్పాలి మొదటి నుంచి ఏ విషయాన్ని ప్రార్థన చేసుకుంటూ అలవాటు చేశారు. ఇంకా ఎక్కువగా ప్రభావ ఎక్కువగా ప్రార్థన చేస్తే నిజంగా ప్రభావ ఎంత ఆశ్చర్యం అంటే సమాధానం ప్రభావ అదే అప్లై అవ్వడానికి సహాయం చేయ. యోగితను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ యోగితను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. తను కూడా నేను తగ్గించిన ప్రార్థన బట్టి పొందనాలు. ఆ విషయం ఎక్కడ కంట్రోల్ అవ్వకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రభావ అది ఏ సమయం ఉందో అసమయం ఉందో అయ్యా ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేసి ప్రభావ వాక్యం చదువుకోవడానికి సహాయం చేయ. కొన్ని కలవబెట్టే విషయాలు హృదయంలోకి వచ్చినప్పుడు అది ఏదైనా ప్రభావం అయినా మీరు ఇచ్చిన మంచి అయ్యా మీరు నేర్పిన మంచి ప్రాసెస్ బట్టి మీకు వందన. ప్రతి దాని వరకు అయ్యా మొత్తం 6 మరి రేవుతో బట్టి నెరవేరాలి ప్రభావ. అయ్యా రహస్యం అంతా చూస్తున్న నీకన్నా నీకు ప్రతిఫలం ఇచ్చిన చెప్పయ్యా. దానికి బాగా ఆయన మీకు స్తోత్రాలు మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావ ప్రశాంతిని కూడా జ్ఞాపకం చేసుకోయా. ప్రశాంతిని కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మరి చక్కగా మరి వాక్యం చక్కగా చదువుకున్నాయా. మరి అలాగే ప్రార్థన కూడా చక్కగా చేయడానికి వాక్యం చక్కగా చదువుకోవడానికి అంతేకాదు అయ్యా ఇదిగో ప్రభా పట్టుదలతో ప్రార్థన చేసుకోవడానికి ఆ కుటుంబంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ప్రభా ఒక సమస్య అయ్యా ఇదిగో తను ప్రార్థన చేసుకోవడానికి ప్రభా ఆ విషయంలో మీ దగ్గర ఎక్కువగా గడపడానికి ప్రభా అసలు ఆయన ప్రభా నీ చిత్తాన్ని తెలియజేయాలని అడగడానికి ప్రభా తను కూడా ఎక్కువగా ప్రార్థన చేయడానికి అయ్యా ఇదిగో ప్రభా సహాయం చేయ. మరి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వే బయట పెడతావు ప్రభా, నువ్వే బయలుపరుస్తావు అయ్యా తండ్రి. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడుగా ఉన్నావు అయ్యా ప్రార్థన చేస్తున్నాను. అంతేగా దానికోసం బాధపడి దిగులు పడిన ఆయన రకరకాల పరిస్థితుల్లో వెళ్ళకుండా అయ్యా అది ఎందుకంటే నేను నమ్ముకున్నాం కాబట్టి అది మా పద్ధతి కాదు ప్రభా. ఆయన ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండాలని చెప్తున్నారు ప్రభా. అయ్యా ఆయన నిలబెట్టు కీర్తనాలు కూడా మీరు బాగా అయ్యా ఆయన చక్కగా అయ్యా మరల్చినట్టు ఆయన అయ్యా ఆయన మీరు కంటిన్యూ ఆ ఇంట్లో చెప్పే ప్రతి వాక్యం కూడా ఆ బిడ్డలో బట్టి నెరవేరాలి ప్రభా. మరి పోయిన వారంలో పోయిన నెలలో ఏం చెప్పామో ప్రభా, అంతకుముందు నెలలో ప్రభా నిజంగా ప్రతి పాయింట్ని జ్ఞాపకం చేసుకోయా, ప్రతి పాయింట్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆయన దగ్గర బట్టి స్థిరపరచు బలపరిచయ్యా. అలాగే ప్రభా మరి ఆయన తండ్రి ఇక్కడ ధనలక్ష్మి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరు ఎక్కువ చూపించండి. నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చేసే పనుల్లో మంచి నమ్మకాన్ని కనపరచడానికి ఇంట్లో చేసే ప్రార్థనలు వాళ్ళకి కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండడానికి ఆత్మీయంగా వాళ్ళు చక్కగా ఎదగడానికి వాళ్ళకున్న ప్రతి పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి మాధుర్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన చదువు 9వ తరగతి కంప్లీట్ చేసుకొని 10th పెడతామని ప్రభా. ఫస్ట్ నుంచి ప్రతి సబ్జెక్టులు జాగ్రత్తగా చదవడానికి మంచి మార్కులు తెచ్చుకొని నేను మహిమపరచాలయ్యా. మంచి బిహేవియర్ కూడా అనుభవించాలి అయ్యా. అనవసరమైన విషయాలతో వెళ్ళకుండా అయ్యా తను చక్కగా చదువుకొని ప్రార్థన చేసుకుని ఎప్పుడు నీవయ్యా. అలాగే ప్రభావ ప్రతిభను కూడా జ్ఞాపకం చేసుకోయా. ప్రతిభకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రతిభ ఇంట్లో అలాగే మన సంస్థ ఇంట్లో ప్రతి శుక్రవారం చక్కగా ప్రభావ ఆ ఇంట్లో ఒకసారి ఇంట్లో ఒకసారి జరగడానికి కూడా అక్కడ చుట్టుపక్కల కూడా చక్కగా వాక్యం వెళ్ళి చక్కగా నడిపించబడడానికి మీకు కావాల్సిన కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా అలాగే రచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోయా. రచన హెల్త్ కండిషన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తను చేసుకున్న ప్రార్థనలు చదువుకున్న వాక్యాలు తను చేసిన పని అన్నింటి కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఇప్పుడు మీరే చక్కగా నిలబెట్టండి. అయ్యా మీ చక్కగా జరిగించండి ప్రభావ. అయినా మీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ. అలాగే నేను ఇక్కడ ప్రభావ భాగ్యరాజు గారు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ బాబుని బట్టి మీకు వందనాలు, వాళ్ళ పాపను బట్టి మీకు స్తోత్రాలు, వాళ్ళ వైఫ్ని బట్టి మీకు వందనాలు. అయ్యా ఆ కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాను. ఆ కుటుంబం అంతా కూడా ఆధ్యాత్మికంగా అయ్యా ఇంకో చక్కగా ప్రభావ అయ్యా అపోస్తలుల కార్యాలు 16:31 వాళ్ళ పట్ల నెరవేరడానికి సహాయం చేయండి అయ్యా. కృప చూపించు బలపరచిన ఆయన జయదీప్ కొరకు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. జయదీప్ దర్శించు ప్రభావ. అయ్యా మీరు మాట్లాడండి ఆయన. అయ్యా ఇంకొకరికి ఋతువులకు చదివేసుకున్నాడు ప్రభావ. వాళ్ళకి ఒకసారి ఆయన మంటలుగా చదువుకుంటూ ప్రభు ఏం మాట్లాడుతున్నారు నాలుగు దీంట్లో అనే విషయాన్ని చక్కగా గ్రహించి గమనించి ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. ఎవరు డిస్కషన్ చేసుకోవడానికి బైబిల్ స్టడీలకు పెట్టుకోవడానికి కూడా సహాయం చేయండి ఆయన. కృప చూపించయ్యా. అలాగే మరి స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకోయా. మరి స్త్రీలు చక్కగా మరి ఆయన అయ్యా తనకు అయ్యా ఇంకో ప్రభావ అనవసరమైన విషయాలు వైపు వెళ్ళకుండా చక్కగా అవసరమైన విషయాల్లో తనను నిలబెడుతున్న విధానం బట్టి మీకు వందనాలయ్యా. ఇట్లాగే కంటిన్యూ చేసుకుని చక్కగా ప్రభావ ప్రార్థన చేసుకుని వాక్యాలు చదువుకొని గుర్తుపెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ప్రభావ ఉదయంలో పదే పదే నీ మాటలు నీ నామ స్మరణ నూతనంగా శరీరంలో పెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని తలసినా ప్రభావ ఏది అడిగినా దేవుడే తప్పకుండా నా పట్ల ఆయన చెప్పులు జరిపిస్తాడని చెప్పే ఒక నమ్మకంతో
నిరీక్షణతో ప్రభా ముందుకు నడిపించగా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అలాగే రవిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. రవి పట్ల విచిత్రం జరిగింది ప్రభా. అయ్యా ఎవరైనా అంతా వాళ్ళు కలిసి చేస్తున్న ఆ బిజినెస్ కూడా జ్ఞాపకం చేసుకోయా. మరి ముఖ్యంగా తండ్రి అక్కడ ఉన్న పరిస్థితులు అయ్యా అందరినీ చక్కగా మరి అయ్యా ఒకే కాటికి నడిపించడానికి కావలసిన జ్ఞానము శక్తి బలం ఇవ్వండి అయ్యా. జరుగుతున్న ప్రతి పనిని జ్ఞాపకం చేసుకొని అవి త్వరగా చక్కగా నీట్గా అయ్యా మరి మంచి అట్రాక్షన్ అంటే ఆకర్షణీయంగా ప్రభా అది కూడా ప్రభా మేము ప్రతిబింబించేది విధంగా తయారు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంకో ప్రభా మీరు ఆశీర్వదించండి, ప్రతి ప్రాబ్లం నుంచి విడిపించండి అయ్యా. అయ్యా ఇప్పుడు వెనుక పెరుగుమని చెప్పారు అయ్యా. వచ్చే ప్రతి బాధ భవిష్యత్తు మాకు తెలియదు అయినా మీకైతే అన్నీ తెలుసు ప్రభా. కాబట్టి రాబోయే రోజుల నుంచి ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలయ్యా. అలాగే రేపటి వరకు ఇప్పుడే ప్రార్థన చేయడానికి అయ్యా ఇట్లా ముందుగా ఫార్వర్డ్ అడ్వాన్స్గా ప్రార్థన చేసుకున్నట్టు మీరు సహాయం చేయండి అయ్యా. ప్రపంచం నుంచి బలపరిచిన నానాటికి అయ్యా నీ బలం చేత బలపరిచి నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఇక ఫర్దర్గా ఉన్నది అయ్యా ఇంకొక పరిచయాలకి ప్రార్థన చేసి ముందుకు వెళ్తున్నాం ప్రభా. అయ్యా కొన్ని బాధ్యతలు అయ్యా కొన్ని పరిస్థితులు అయ్యా మన అప్పగించడానికి కూడా ప్రభా నాకు కావలసిన ప్రభా తల్లిద కార్యక్రమానికి నడిపించండి అయ్యా. బలహీనులనే బలపరుస్తానని చెప్పావు ప్రభా. అయ్యా ఇంకో మరి నేను చేయలేను, ఇది నా వల్ల కాదని పరిస్థితి కాకుండా ఇది దేవుని వల్ల కలుగును అని చెప్పి శక్తి చేత బలం చేత కాదుగా నీ ఆత్మ చేత నేను జరగలేను ప్రభా. ఆ మాట ద్వారా మీరు మాట్లాడి నిలబెట్టి నడిపించండి అయ్యా. అంతేకాదు చిన్న సండే స్కూల్ కూడా నేను జరుగుతాను ప్రభా. అయ్యా మన సురేఖ జ్ఞాపకం చేసుకోయా. మరి ఆయన మధ్య కొన్ని వారాలు పడలేకపోతా ఉంది అయ్యా. పిల్లలు చదువులు నింపి అయ్యా మరి ఆగా వస్తాను ప్రభా. నేను చిన్న సండే స్కూల్ కూడా చక్కగా మీరు దర్శించండి, ఎమోషన్ జ్ఞాపకం చేసుకోయా. అయ్యా మరి చిన్నప్పటి నుంచే ప్రభా బాగా ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటూ మంచి డిసిప్లిన్లు రావడానికి సహాయం చేయండి. ఆ హ్యాండ్ కూడా చక్కగా మరి ఆయన వాయించడానికి మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా, తెలివిని ఇవ్వండి, దశలకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే నిర్దేశం కూడా జ్ఞాపకం చేసుకోయా. మరి బ్యాట్ కొడుతుంది కాబట్టి అట్లా మరి చక్కగా ఆయన స్థిరపరచబడడానికి మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా ఆయన శృతిని జ్ఞాపకం చేసుకోయా. ఆ శృతిని మీరు దర్శించండి, మంచి కార్యం జరిగించాయి తండ్రి మీకు వందనాలు. అంతేకాదు ప్రభా ఆ మీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దైనిక దేవానికి స్తోత్రాలు, ప్రేమ నమ్మకం తండ్రి మీకు స్తోత్రాలు, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు. అంతేకాదు ప్రభా అయ్యా ఇంకా మరి జెసికా జోషితాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా అయ్యా మీరు కృప చూపించండి అయ్యా. ఇద్దరు జ్ఞాపకం చేసుకోయా. జెసికా కూడా మంచి హెల్త్ అయ్యా. ఆ పేరు మండపాలు రాకున్నట్లుగా ఆది భాగాన్ని మీరు స్వస్థపరచండి, మీరు అత్యంత ప్రోక్షిస్తున్నారు ప్రభా. ఆ యోషిత చదువు కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా ఇంకో నిలబెట్టండి అయ్యా. కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి రచిత అవగాహన కూడా చక్కగా మీరు ప్రతి ఆదివారం నడిపించబడడానికి వాళ్ళకి మంచి బాధ్యత ఇవ్వండి ప్రభా. అయ్యా ఎందుకంటే ప్రభా ఎంతో ఉత్తమం ప్రభా. ఆ ఉత్తమమైన కార్యం ఆ బిడ్డ పట్ల జరగడానికి సహాయం చేయండి ప్రభా. ఇంకా నాయన తండ్రి మీరు ఎప్పుడు చూపించండి, బలపరచండి. ఇక్కడ ఝాన్సీ రాణి గారు కూడా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. లక్ష్మీబాయి గారు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇద్దరు కూడా నేను జ్ఞాపకం చేసుకోయా. వాళ్ళ ఆరోగ్యాల కొరకు వాళ్ళ మీ జీవితాన్ని కూడా మీరు చక్కగా దర్శించి నేను శివ వ్యోల అనే పేరు పెట్టారు ప్రభా. అవి వాళ్ళ పట్ల స్థిరత్వం అయ్యా సార్థకం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. అలాగే మరి నాకు భాను బ్రదరు, హేమలత సిస్టర్, కార్తికేయ ప్రభా. అలాగే మరి నాయన తండ్రి నిత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. వాళ్ళు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయ్యా అయ్యా. చక్కగా సహాయం చేయండి, ప్రభుత్వం నుంచి బలపరచయ్యా. ఇప్పుడు ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకున్నాను, నన్ను కూడా మీ హస్తాలకు అప్పగించుకున్నాను అయ్యా. పిల్లలు చదువులకు ప్రార్థన చేస్తున్నాను. నెక్స్ట్ జరిగే ప్రతి ఆరాధన జ్ఞాపకం చేసుకొని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
వారం కార్యక్రమం ఒకసారి చెప్తున్నాను. ఎవరైనా మాకు తెలిసినట్టుగానే ఈరోజు 1వ తారీఖు కాబట్టి మెసేజ్ కూడా పెట్టాను గ్రూప్లో. ఈరోజు సాయంత్రం కరెక్ట్గా 7 గంటల నాకు స్టార్ట్ అవుతుంది. మేము వచ్చింది 7:30 అట్లా అయిందనమాట. ఈరోజు తండ్రి గురించి ఒక నడిపించేస్తాను. ప్రభు చదువులైతే ప్రార్థన చేయండి. మెయిన్గా చక్కగా మరి మన సహవాసాలు కూడా పరిచయం కోసం ప్రార్థన చేస్తాం. కొంతమంది పరిచయాలను ప్రిపేర్ చేసి ప్రభు సేవలో వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తాం అన్నమాట. అంటే అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కూడిగా నేను జరుగుతున్నప్పుడు 2 గంటలకు ఆరాధన స్టార్ట్ అయిపోతాం. మేము అక్కడి నుంచి 1 గంటకి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే దగ్గరే కాబట్టి ఈరోజు చూసారు లేట్ అయింది. ఈరోజు ఒక పని మీద ఎలా వస్తున్నాం మధ్యలో విజయ్ కుమార్ గారు, ఈశ్వర్ కుమార్ గారు వాళ్ళ ఇంటికి కొంచెం వాళ్ళందరూ బంధువులు వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడి కొంచెం రావాల్సి వచ్చిందన్నమాట. చూసారు కొంచెం లేట్. ఇలా లేట్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ దేవుని చెప్తున్న అయితే రవి నిలబెట్టి చక్కగా నిలబెట్టి లీడ్ చేస్తాం. స్టార్ట్ చేస్తాడు ప్రార్థన వచ్చే ముందే నిలబెట్టి చక్కగా ప్రార్థన చేసుకున్నాం అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థించుకొని పాటలు పాడేస్తారు. పాటలు పాడి బైబిల్లో చిన్న ఆరాధన భాగం ఒకటి చక్కగా ముందుగా ట్రైనింగ్ ఇస్తున్నాడు కాబట్టి రవి దేవుడు ఆ ఆరాధన భాగం చదివి చక్కగా మీతో చెబుతారు. చెప్పిన తర్వాత నేను వచ్చేటప్పుడు మీరు ఆరాధన కూడా చేసేస్తారు. చిన్న ఆరాధన చేసేస్తారు. అప్పుడు రాగానే అందరూ కలిసి ఆరాధన చేసుకొని తర్వాత సెకండ్ మెసేజ్ వెళ్ళి ప్రభు ప్రార్థన చేసుకుంటారు. ఇక ఒక్కొక్కసారి ఇక్కడ అనమాట అయిపోగానే వెంటనే మనకి మూతకులు కూడా జరుగుతుంది కదా. ఒక్కొక్కసారి ఇక్కడ అయిన తర్వాత అవసరాన్ని బట్టి మీరు ఫోన్ చేస్తారు. అక్కడ కూడా వెళ్ళిపోతాడు రేపు మూతకి. అటు నుంచి అంజనేయుడు వస్తాడు. ఇద్దరు కలిసి అక్కడ ఆరాధన. రవి ఏం చేయాలో చెప్తానప్పుడు అంజనేయుడు ఏం చేయాలో చెప్తాను. ఇలా కూడా జరగాలని ప్రార్థించాను. మరి ఈ మధ్యలో మమ్మల్ని నవీన్ కూడా ఉన్నాడు. నవీన్ కూడా ప్రార్థన చేసుకుంటారు. చక్కగా ఇలా కలిసి చక్కగా పరిచయంలో స్థితి వెళ్ళిపోవాలని ఈ విషయంలో ఎలక్ట్గా ఉండాలని ప్రార్థించాను. పరిచయాలు స్థిరంగా ఉండాలి. చక్కగా దేవుడు స్థిరపరచాలి. అట్లాగే ఈ సాయంత్రం 7 గంటలకి అక్కడ అనుకుంటున్నాడు అందరూ ఏమంటారంటే మరి ఈ వారం కార్యక్రమం ఈరోజు గ్రూప్లో ఏం చేస్తానంటే ఈ వారంలో ఎక్కడెక్కడ ఏ కాలం జరుగుతుంది మొత్తం కూడా ఒక చిన్న టైం టేబుల్ లాగా గ్రూప్లో పెడతాం అనమాట. మెయిన్ రాగలిగిన వాళ్ళు రండి, రాలేని వాళ్ళు వాటి కోసం ప్రార్థించండి. రెండింటిలో ఒకటైతే చేయాలి ఖచ్చితంగా. వస్తే రావాలి, లేదంటే 2 చేస్తే ఇంకా మంచిది. ఇద్దరు ఒక్కగా చేయాలి. ప్రతి ఒక్కరు ఒకరు మాత్రం చేయగలరు ఖచ్చితంగా. ఇంకేం చెప్పండి చేయగలరు. కొంతమంది మాత్రం 2 చేయగలరు. అందరూ అన్ని చేయలేదు తెలుసు. అయినప్పటికీ పర్లేదు. నేను ప్రతిరోజు గ్రూప్లో పెడతాను. వారం ఒక రోజు. ఇక మనకి ఏంటంటే ఇక్కడ ఈరోజు సాయంత్రం కూడికి అయిన తర్వాత లేదా మీరు శుక్రవారం వచ్చేస్తాం అన్నమాట. శుక్రవారం నాడు మీరు ఏం చేస్తారంటే మరి చక్కగా ఇప్పుడు మందిరంలో ప్రార్థన చేసుకుంటారు కదా. అట్లాగే ప్రస్తుతానికి శుక్రవారం నాడు ప్రతిభా వాళ్ళలో ఒకసారి పెట్టుకోవచ్చు ప్రార్థన. అది ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకొని చెప్తే దాంట్లో అడిగితే ఒకసారి ఏమో సరస్వతి వాళ్ళు అప్పుడు వారానికి నెలకి 4 శుక్రవారాలు వస్తే 2 శుక్రవారాలు అక్కడ బాగుంటాయి. ఇక మిగతా 2 శుక్రవారాలు ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. శనివారాలు మాత్రం జరుగుతున్న ప్రార్థన. సోమవారం మాత్రం ఖచ్చితంగా 2వ సోమవారం శ్రీను వాళ్ళలో, 3వ సోమవారం రవి వాళ్ళలో, 4వ సోమవారం అయితే ధనలక్ష్మి వంశంలో కానీ రచిత వంశంలో కానీ. మొదటి సోమవారం 4వ సోమవారం 2 సోమవారాలు అనుకుంటాను కదా. 2 నెలలు కట్టాలి. ఎవరు ఏ సోమవారం సెలవు తీసుకుంటే ఒకటి కావాలి 4 కావాలి. సోమవారాలన్నీ కేటాయిస్తే బాగుంటుంది ఇస్తున్నాను. చక్కగా రాగలిగిన వాళ్ళు తప్పకుండా అందరూ వస్తున్నాం. కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాం. మీకు వీలు కలిగితే తప్పకుండా రండి. ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వాటి పోస్ట్ పోన్ చేసుకుంటాం. వీటికి ఆదివారానికి నిర్ణయం లేదా, మిగతా వాటికి మాత్రం నిర్ణయం ఉన్నాయి. అందుకని లేదంటే మనం వాళ్ళు చేయము. అత్యవసరం సపోజ్ మీరందరూ మేలో ఒకవేళ ఊరి లేరనుకోండి, సోమవారం ప్రాధాన్యం అయిపోవాలి. మరి సోమవారం కోసం మీరు ఆగిపోతారు కదా. అందుకని అట్లాంటప్పుడు కొన్ని విషయాలకి సోమవారం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. అందుకని మీరు కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఆదివారం సాయంత్రం ప్లాన్ చేసుకోండి. ఆదివారం సాయంత్రం మీరు అట్లాగే చేసుకుంటారు. నేను పరిస్థితులు ప్రార్థన చేద్దాం. ఇట్లాగే మరి వీళ్ళు 2 నెలల్లో మాత్రం ఒక ప్లాన్ చేసుకుని చక్కగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుంటాం. చదువు. స్తోత్రం నాయన పరిశుద్ధ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముగిస్తూ ప్రభావ తిరిగి ఎవరైనా వాళ్ళు పెడతా ఉన్నారు. వాళ్ళ సాయంకాలం సిద్ధపడతా ఉన్నారు. కాబట్టి అక్కడ సిద్ధపడి చక్కగా వచ్చి ఈ మార్చి నెల ఫిబ్రవరిలో దేవాలయం ఏ ఒక్కలా చేసావో అందరూ కూడా చక్కగా ప్రిపేర్గా ఉండడానికి సహాయం చేయండి. ఎవరు
బలపరచండి, సహాయం చేయండి, నడిపించండి అయ్యా. ఇచ్చిన పాల్గొని మీరు ఆశీర్వదించండి, కావాల్సిన ప్రతిఫలం ఇవ్వండి ప్రభావ. మరలా మేము కలుసుకునే ప్రభావ మాకు అందరికి అనుగ్రహించి ఏ విషయాన్ని మేము మనసులో చేసామో అవన్నీ మీ సన్నిధిలో చేసి ఉన్నాం ప్రభావ. అవన్నీ చక్కగా అందరి పట్ల నెరవేర్చి మహిమ ఘనత కీర్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక.